హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను లంచ్లోనండి కీమా కూర చేశానండి. వెల్లుల్లి వేసి ఎండుమిరపకాయ వేసేసి చక్కగా కరివేపాకు వేసి మంచి తాలింపు వేసి చేశానండి. ఎంత బాగుంటుందంటే కీమా కూర సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుందండి. చపాతీల్లోకి ఇంకా బాగుంటుందండి. జొన్న రొట్టెలోకి అయితే అసలు చెప్పక్కర్లేదండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో కూర. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. కీమా కూర అంటే అండి మెత్తగా మనం కొట్టిచ్చేస్తాం కాబట్టి మటన్ని చక్కగా చిన్న చిన్న పీసెస్ అవుతాయండి. చిన్న పిల్లలు కూడా హాయిగా తినేస్తారండి. ఎందుకంటే చిన్న చిన్న కొట్టించడం వల్ల బాగా మెత్త ఉడికిన తర్వాత వాళ్ళ నోటికి కూడా మెత్త మెత్తగా వెళ్ళిపోతుంది కదండి. అలాగే పెద్దవాళ్ళ అమ్మమ్మలు నాన్నమ్మలు అలా ఉంటారు కదండి, తాతయ్యలు, వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి. నిజంగా అండి కీమా కూర ఎంత బాగుంటుందో, నాకు ఎంత ఇష్టమో చెప్పలేమండి. ఇంకా నేనైతే అండి రైస్లో కాదండి జొన్న రొట్టెలో పెట్టుకొని తింటానండి. జొన్న రొట్టెలు రెండు కాదండి, కనీసం ఐదైనా హ్యాపీగా తినేయచ్చండి. మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే కామెంట్స్లో ఎలా ఉంది మా కూర అనేది తెలియచేయండి. కూర చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం చెప్పాను కదండి గతంలో నేను అప్పుడప్పుడు మటన్ తెచ్చుకోవాలి తినాలి అని. తినటం వల్ల మనకి కాల్షియం బాగా వస్తుందండి. మన బోన్స్ కూడా వాటి బోన్స్ ఎలా ఉంటాయో అలానే మనకు కూడా గట్టిగా ఉంటాయండి. అందువల్ల అప్పుడప్పుడు తింటూ ఉండాలి. మీరు కూడా తెచ్చుకొని తింటూ ఉండండి. ఓకేనా అండి? బాయ్ అండి.